రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట చెప్తుండేవాడు. వెనకటికి ఒక ఏటికి అవతల ఒక మహాపురుషుడు ఒక ఆయన సాధన చేసుకుంటూ కూర్చుని ఉండేవాడు. ఆయనకి రోజు పాలు పట్టుకెళ్ళి ఇస్తుండేది ఒక ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది. అలాగే ఆవిడ రోజు ఆలస్యంగా వస్తుంది. ఆయన అడిగాడు, ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను రావడం తొందరగా వస్తున్నానంటే నదికి ఆవలి ఒడ్డున పడవ సిద్ధంగా ఉండట్లేదు. పడవ సిద్ధంగా ఉంటే కదా నేను దాటి ఈవలి ఒడ్డుకి రావడం. పడవ లేకపోవడం వల్ల నేను రావడం ఆలస్యం అవుతోంది అని. ఆయన పెద్ద నవ్వు నవ్వన్నాడు. పరమేశ్వరుడి యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమును దాటేస్తున్నావు. నువ్వు నదినే దాటలేకపోయావా, ఏరే దాటలేకపోయావా అని అంటే ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో తీసుకుంది. మహానుభావుడు చెప్పాడు ఈ మాట నిజమే. ఆయన అన్ని వదిలిపెట్టి నామం పట్టుకుని సంసార సముద్రాన్ని తరిస్తున్నాడు. నేను ఏరు దాటలేనా అనుకుంది. ఇప్పుడు ఆవిడికి పూనిక కలిగి మర్నాడు ఆవిడ పడవ కోసం చూడలేదు. తాళచెంబు పట్టుకుని భగవన్నామం చెప్తూ నీటి మీద నడిచి వెళ్ళిపోయింది. ఈ నామం పట్టుకుని ఉండగా నన్ను ఏది చేయదు. ఆవిడ నడిచింది. నీరు ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది. ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలిచ్చేసింది. ఇలా ఒక 20 రోజులు 25 రోజులు ఆవిడ పాలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చేస్తోంది. ఒక రోజున సాధకుడు అన్నాడు, ఏమమ్మా ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు, పడవ సరిగ్గా వస్తోందా అన్నాడు. లేదు, పడవ రావట్లేదు, నేను నీటి మీద నడిచి వస్తున్నాను అన్నాడు. నీటి మీద నడిచి వస్తున్నావా, ఎలా వస్తున్నావు అన్నాడు. అదేంటి అలా అడుగుతారు, మీరే కదా చెప్పారు. భగవన్నామం పట్టుకుని సంసార సముద్రమునే తరిస్తున్నాను, నువ్వు ఏరు దాటలేవా అని కదా అడిగారు. నేను ఆ నామం చెప్తూ ఏరు దాటాను. నామం చెప్తూ ఏరు దాటావా అంటే మీరు చెప్పిన నామమే రామ 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 అంటూ వస్తున్నాను, దాటుతున్నానని. నాకు చూపిస్తావా అన్నాడు. తప్పకుండా చూపిస్తాను. చూపించడం ఏంటి, మీరే కదా నాకు చెప్పింది, మీరు రండి ఇద్దరం నడుపుతా ఉన్నాడు. సరే పదన్నాడు. ఆ ఏటి దాకా వెళ్ళారు. ఆయన గమ్మత్తుగా చూస్తున్నాడు ఎలా పెడుతుందని. ఆవిడ ఆ ఏటి మీద రామ 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 అంటూ చెంబట్టుకుని వెళ్ళిపోతూ ఆవిడ వెనక్కి తిరిగి ఈయన వచ్చేస్తున్నారా అని చూసింది. ఆయన ఏటికి 4 అడుగులు వేసి మోకాళ్ళలోకి నీళ్లలో నిలబడి ఈవిడ చూస్తున్నాడు అలా. ఆవిడ నీటి మీద నిలబడి అడిగింది, నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు మునిగిపోయారు అంది ఆవిడ. నీటి మీద నిలబడి ఎందుకు మునిగిపోయాను, నేను ఎందుకు నడవలేకపోయాను అన్నాడు. నేను రామా 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 అంటూ నమ్మకంతో నీటి మీద నడిచాను, మీరు పంచె తడుస్తుందని పైకి ఎత్తి పట్టుకున్నాను, అప్పుడే మీకు అపనమ్మకం అని మునిగిపోయారు. భక్తి అనగా విశ్వాసము. కంటికి మీకు కనపట్టలేదు కాబట్టి మీరు దాన్ని తిరస్కరిస్తే భక్తి అనిపించుకోదు. కంటికి కనపడకపోయినా ఆ శక్తి పట్ల భక్తితో ప్రణామం చేసిన వారు ఎవరున్నారో వారికి ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి సాక్షాత్కరించింది. బలహీనులను చేస్తే ఏదో ఒక రోజు ఇలాగే అంతా పతనమైపోతుంది. అందరూ ఐకమత్యంతో సమానత్వంతో ఉండి బాధ్యతగా ధర్మాన్ని కాపాడుతారో మన సమాజం బలంగా నిలబడుతుంది, ఎంతైనా పురోగతి చెందుతుంది. శిష్యులారా, ఇక పదండి, దేవుని దర్శనానికి వేళైనది. ఆలయానికి వెళ్లే దారిలో ఆకలితో ఉన్న ఒక భిక్షగాడు ఎదురవుతాడు. రామానుజులు అతనికి ఫలములు ఇస్తారు. స్వామి, ఇవి మీకోసం. మనకు ఉన్న వాటిలో కొన్నిటిని వాటి అవసరం ఉన్న వారికి పంచవచ్చు. స్వామి, మీకున్నవన్నీ ఇచ్చేశారు, మరి మీకు? పర్లేదు నాయనా, నాకు దేవుని ప్రసాదం దొరుకుతుందిలే. గుడిద్వారం బయట కొందరిని లోనికి వెళ్లనివ్వకుండా ఒక పూజారి అడ్డుకుంటారు. రామానుజులు గుడిలోకి వెళుతూ అక్కడ వారందరినీ గమనిస్తారు. గుడిలోకి రానివ్వకుండా వారిని ఎందుకు అడ్డుకుంటున్నావు? స్వామి, మన్నించాలి, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వీళ్లకు ఆలయంలోకి ప్రవేశం లేదు. దేవుని ముందు అందరూ సమానమే. నేను చెప్తున్నాను, వీళ్ళందరినీ దేవుని దర్శనానికి అనుమతించండి. క్షమించండి స్వామి, పూజకు వేళైంది, మీరు ముందు దయచేయండి, వీరిని నేను వెనకనే పంపిస్తాను. భక్తులందరూ సంతోషంతో దండం పెడతారు. రామానుజులు గుడిలోకి వెళతారు. రామానుజులు దేవుణ్ణి పూజిస్తూనే భక్తులందరి గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. రామానుజులు దేవుడి పూజ ముగించుకొని బయటకు వస్తారు. అక్కడ భక్తుల కోసం చూస్తారు. అక్కడ నేల మీద పూలు పళ్ళు పడి ఉండడం గమనిస్తారు. భక్తులను గుడిలోకి రానివ్వనందున బాధపడి వెళ్లిపోయి ఉంటారని అర్థం చేసుకుంటారు. ఆయనకు చాలా బాధ కలుగుతుంది. నా మార్గాన్ని, నా ఆశయాన్ని గౌరవించినప్పుడే నన్ను గౌరవించినట్లుగా భావిస్తాను. రామానుజులు కలగంటూ వేరే మతాల వల్ల హిందూ మతానికి చేటు ఉన్నట్లు గ్రహిస్తారు. రామానుజులు చాలా కలవరపడతారు. ఏ జాతి వారైనా సరే భక్తులందరూ సమానంగా గుడిలో దేవుని దర్శనం చేసుకోవాలి, అది అందరి హక్కు. రామానుజులు అందరి కోసం వేరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. అక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తుంటారు. అక్కడకు ఆలయ పూజారులు వస్తారు. స్వామి నమస్కారం, ఈరోజు మీరు దేవుని దర్శనానికి రాలేదు,
మీరు భగవత్ స్వరూపులు. మీరు లేకుండా దేవుని పూజకు పరిపూర్ణత లేదు. నేను భక్తులందరితో పాటు ఇక్కడి నుండే దేవుడిని సేవిస్తున్నాను. మరి ఆలయానికి రారా స్వామి? ఏ జాతి వివక్ష లేకుండా అందరికీ సమానంగా గుడిలోకి దర్శనానికి అనుమతించినప్పుడు అందరితో పాటే నేను వస్తాను. మీ దురాచారాలతో భక్తిని చంపేస్తున్నారు. మీరు ఎప్పుడైతే భక్తుల నుండి దేవుడిని దూరం చేస్తారో అప్పుడు హీనమైనను వారిని ఆదుకునే వేరే మతానికి ఆకర్షితులవుతారు. భక్తుడు ఒక్కసారి దేవునికి దూరమైతే మళ్లీ తిరిగిరాడు. ఎక్కువ మంది వేరే మతానికి ఆకర్షితులైతే అనేక మతాలు పుట్టుకొస్తాయి. ఆ మతాలు బలపడ్డాయంటే బలవంతంగా